హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలో ఏపీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టనుంది. త్వరలో ఏకంగా 2500 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ ఇన్ఛార్జ్ వెల్లడించారు. సోమవారం ఆర్టీసీ హౌస్లో ఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్టీసీ సేవలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇక దీనివల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గనుండగా ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యం కూడా కలగనుంది. అలాగే మహిళలు ఉచిత బస్సు సౌకర్యవంతంగా పొందేందుకు ఈ కొత్త బస్సులు సహకరించనున్నాయి. ఏపీలో త్వరలోనే 2500 కొత్త బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ప్రకటించారు. పీఎం ఈ బస్ పథకంలో భాగంగా త్వరలో ఏపీకి 1050 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వీటితో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1450 ఎలక్ట్రిక్ సిఎన్జి బస్సులను కొత్తగా తీసుకురానుంది. ఇవన్నీ కలిపితే మొత్తం 2500 బస్సులు కానున్నాయి. వీటి రాకతో ఏపీఎస్ఆర్టీసీలో బస్సుల సామర్థ్యం మరింత పెరగనుండగా ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలగనుంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సుల్లో మహిళల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సీట్లు ఖాళీగా ఉండటం లేదు. దీంతో మహిళల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల మిగతా ప్రయాణికులకు సీట్లు ఉండడం లేదు. ఈ కొత్త బస్సుల రాకతో ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకునే మహిళలతో పాటు మిగతా వారికి కూడా లాభం జరగనుంది. ఈ ఏడాది చివరికల్లా కేంద్రం అందించే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులు కూడా ఈ ఏడాదే ప్రవేశపెట్టనున్నారు. ఇక దీంతో ఈ ఏడాది ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు కానుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా బస్సులు కాలం చెల్లిపోవడం వల్ల నిర్వహణ కష్టమవుతుంది. ప్రయాణం మధ్యలో ఆగిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక దీంతో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త వాటిని తీసుకురానున్నారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా తిరుమలరావు స్థానంలో కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.